డైలీ ఒక 20-30 ఉత్తరాలు వస్తాయండి. వాటిలోనూ ఒక 8, 9, 10 వరకు దేవుళ్ళని వస్తుంటాయి. దేవుడు అని చాలా మంది ఉంటారండి ఇక్కడ గొల్లిపాలెంలో. దేవుళ్ళు అంటే ఇంచుమించు గొల్లి దేవుడు ఉంటాడు, విలేజ్ దేవుడు ఉంటాడు, లాయర్ దేవుడు ఉంటాడు, తొత్తర దేవుడు ఉంటాడు. అంటే అందరూ దేవుళ్ళే. ఒక 400 మంది ఉంటారండి దేవుళ్ళు. అబ్బో, నిక్ నేమ్ తెలిస్తే కానీ తెలియలేము, లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ బట్టి తెలియాలి మీకు. విలేజ్ దేవుడు డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు డిపార్ట్మెంట్ వెలుగులో పనిచేస్తారు. అదేంటండి అక్కడ ముగ్గురు కూర్చున్నారు, ముగ్గురులో 2 దేవుళ్ళే. దేవుడు మా ఊర్లో సింహాద్రాపన్న కొలుపు అనే దేవుడు నమ్మకం మాకు. ఆ దేవుడి పేరు దేవుడమ్మ పేరు. మగోడైతే దేవుడు, ఆడదైతే దేవుడమ్మ. ఇప్పుడు మా మనవరాల పేరు దేవుడమ్మ పేరు పెట్టాము. వాళ్ళు శిరస్మ పెట్టుకోరు, అలాగే వాళ్ళకి వాళ్ళు వచ్చిన పేర్లు పెట్టుకుంటారు. ముందు మటు దేవుడి పేరే. దేవుడు అని పెట్టిన తర్వాత మరి పేరు పెడతాం. మరి నక్షత్ర బలం నక్షత్రం ఇప్పుడు మారుస్తారు కానీ నేపథ్యం దేవుడే ముందు పెడతాం. మాకు డైలీ ఒక 20-30 ఉత్తరాలు వస్తాయండి. వాటిలోనూ ఒక 8, 9, 10 వరకు దేవుళ్ళని వస్తుంటాయి. ఇవి ఒకరికి మేము గాబరాలో ఒక్కసారి ఇచ్చిస్తుంటాం. ఆ తర్వాత వాళ్ళు రాలేదని మమ్మల్ని ఎక్కువగా అడుగుతుంటారు. మేము ఇచ్చేమని చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మాది కాదని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి ఇచ్చి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మేము ఇచ్చాం అనుకోండి, ఇచ్చిస్తే వాళ్ళకి అవసరం లేదు, మూలపడేస్తారు. మేము 4 రోజులు పోయిన తర్వాత మమ్మల్ని అడుగుతారు, బాబు నాకు ఇలాగ ఏటీఎం వచ్చింది ఎందుకు ఇవ్వలేదని. ఆ నెంబర్ తెస్తారు. ఇచ్చాం మనిషి అంటే ఎవరికి ఇచ్చా నీకు తెలియదేంటి, కళ్ళు కనిపించి అలాగే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఆ ఇబ్బంది పడకన్నా తండ్రి పేరు లేదు, ఫోన్ నెంబర్ లేనందుకు శాండస్ని రిటర్న్ చేసేస్తాం. ప్రభుత్వ పథకాలు వచ్చేటప్పుడు మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా లిస్టు ఫైనలైజ్ చేయాలనుకునేటప్పుడు ఈ పెద్దలు వీళ్ళందరూ కూర్చొని కొంత లిస్ట్ అనేది ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ చేసేటప్పుడు మళ్ళీ రిటర్న్ ఆ లిస్ట్ వచ్చేటప్పుడు కూడా ఎవరి పేరు ఏంటి అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ పేర్లు చదివేటప్పుడు ఇంకొక దేవుడు అనుకుంటాడు, అది నాదే అనుకుంటుంటాడు. కానీ మళ్ళీ అందులో లిస్టులో మనం డీప్గా వెళ్ళి ఆధారు చివరిలో ఉన్న 4 డిజిట్స్ని చూసుకొని దాని ప్రకారం ఇచ్చేస్తుంటాం. దేవుళ్ళు ఎక్కువైపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ప్రతి ఒక్కరికి మారుపేరు అయిపోయింది. దేవుడమ్మలకి దేవుళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మా తరం ఉన్న వాళ్ళందరికీ ప్రతి వాళ్ళకి మారుపేరే. మామూలుగా గొల్లు దేవుడు అంటే కనీసం ఒక 50-100 మంది దాకా పలుకుతారు గొల్లు దేవుళ్ళు. అలాగే దేవుడమ్మలు అలాగే ఉన్నారు. లాయర్ దేవుడు, పెద్ద లాయరు, చిన్న లాయర్, 2 దేవుడు లాయర్లు ఉన్నారు. అలాగే ఇంకొక దేవుడు చిన్నబంగారు గారి దేవుడు. అలాగే ఇంకొక దేవుడు ఉన్నాడు చక్రవర్తి అని అంతం. అలాగే ఇంకొక దేవుడు ఉన్నాడు అంటే తండ్రి పేరు ఏదో మారు పేరు ఓడలప్పుడు దేవుడని. ఇలాగ రకరకాల దేవుడు, దేవుడమ్మ, కసిడ్డోలు దేవుడమ్మ అని, రంగుల దేవుడమ్మ అని, అంతే వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు పెట్టే దేవుడమ్మ అంటే రంగుల దేవుడమ్మ అంత అమ్మగారి పేరు పెట్టే ఇంత అత్తలు దేవుడమ్మ. ఆ అమ్మలు ఆ అమ్మకి ఎట్టారు, మా అమ్మలు మాకు ఎట్టారు. అది అసలు మా ఇద్దరం ఒక ఇంట్లో ఉన్నాం అనుకో, ఆ అమ్మనే పెద్ద దేవుడమ్మ, నా చిన్న దేవుడమ్మ.